విశాఖ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ లోని వాటర్ వరల్డ్ లో బాలుడు మృతి చెందాడు. మృతుడు రిషిగా గుర్తించారు. గుట్టు చప్పుడు కాకుండా బైక్ మీద ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ సిబ్బంది. విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు హాస్పిటల్ వైద్యులు నిర్ధారించారు. పోస్ట్ మార్టం కోసం కేజీహెచ్ కి తరలించారు. బాలుడి మృతిపై ఆందోళనకు దిగారు బంధువులు. విశాఖలో బాలుడి మృతిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలో సమ్మర్ వచ్చిందంటే చాలు ఎక్కలేని స్విమ్మింగ్ పూల్స్ అంటూ కూడా పుట్టుకొడగలా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా అక్కడ పాటించవలసినటువంటి ప్రమాణాలన్నింటినీ కూడా పాటించకుండా చిన్నారుల ప్రాణాలను బలి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం తాజాగా విశాఖ 4th టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ లో ఉన్నటువంటి ఆక్వా ఏదైతే వరల్డ్ ఉందో అందులో స్విమ్మింగ్ పూల్స్ ఈ విధంగా మొత్తం 3 స్విమ్మింగ్ పూల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా చిన్నారులు 10 సంవత్సరాల లోపు చిన్నారులు ఎక్కువగా వస్తుంటారు. వాళ్ళలో 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఇలాంటి పిల్లలు వస్తుంటారు. వాళ్ళు స్విమ్మింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా స్విమ్మింగ్ మీద అవగాహన ఉండదు. ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్ జాకెట్లు అదేవిధంగా రబ్బర్ ట్యూబ్లు అంటూ ఇలాంటివి కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ ఇటువంటి ప్రమాణాలు పాటించకపోవడంతో ఒక నిండు ప్రాణం 7 సంవత్సరాల రిషి అనే ఒక బాలుడు చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులను ఎవరిని కూడా లోపలికి అలౌ చేయడం లేదు. కానీ వాళ్ళకి మాత్రం కూడా వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ అట్మాస్ఫియర్ అంతా చూపించి వాళ్ళకి పూర్తి స్థాయిలో భద్రత కల్పించి స్విమ్మింగ్ పూల్స్ లో స్విమ్మింగ్ నేర్పిస్తామని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడికి వచ్చాక లోపల జరుగుతున్న తంతు వేరే. ముఖ్యంగా ఇటువంటి మనం చూసుకుంటున్నాం 7-8 అడుగులు ఒక్కొక్క స్విమ్మింగ్ పూల్ ఉంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ స్విమ్మింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక పర్యవేక్షకుడు ఉండాలి. అదేవిధంగా ఒక డాక్టర్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా సరే అస్వస్థకు గురైన వాటరు అంతా కూడా మింగేసి వాళ్ళు ఇబ్బందులు పడినా సరే వాళ్ళని వెంటనే ప్రథమ చికిత్స చేసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇటువంటివేవి కూడా ప్రమాణాలు పాటించకుండా స్విమ్మింగ్ పూల్స్ కాసులకు కక్కుర్తిపడి ఈ విధంగా రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా చోటు చేసుకుంటే ఈ ఘటనలో నిన్న 7 సంవత్సరాల రిషి అనే బాలుడు స్విమ్మింగ్ చేస్తుండగా ఊపిరాడక వాటర్ తాగి స్విమ్మింగ్ పూల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి. వాటర్ ఎక్కువ తాగడంతో తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. అయితే అప్పుడే తల్లిదండ్రులు బయట కాఫీ తాగడానికి వెళ్లారు. ఈలోగా బయట నుండి లోపలికి చూసేసరికి ఇక్కడ బాలుడు కూడా కనిపించలేదు. వాళ్ళకి కూడా తెలియకుండా ఇక్కడ ఎవరైతే ఈ సిబ్బంది ఉన్నారో వాళ్ళు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ బాలుడు మృతి చెందినటువంటి విషయం ఆలస్యంగా వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు ఆగ్రహానికి లోనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని నమ్మి ఇక్కడ బాలుడిని విడిచిపెట్టి వెళ్లారు. కానీ ఈ విధంగా జరగడంతో ప్రస్తుతం వాళ్ళంతా కూడా తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ప్రస్తుతం పోలీసులు కూడా ఈ కేసుని అంతగా ఇక్కడ బయటికి రానివ్వకుండా చూసినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇది సంబంధించినటువంటి ఏదైతే హాస్పిటల్ తీసుకెళ్లడం తర్వాత ఆ కేసుకు సంబంధించి కూడా భారీగా తల్లిదండ్రులతో మంత్రాలు జరుపుతున్నారు. అయితే ప్రాణానికి విలువ కట్టి ఈ విధంగా ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితులు ఈ స్విమ్మింగ్ పూల్స్ కన్నా కూడా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జీవీఎంసీ ఇటువంటి స్విమ్మింగ్ పూల్స్ కు ఏదైతే పర్మిషన్స్ ఇచ్చినప్పుడు పాటించాల్సినటువంటి ప్రమాణాలను కూడా పాటించేలా చూడాలని చెప్పి నగరవాసులు కోరుకుంటున్నారు. లేదంటే ఇటువంటి అమాయక ప్రాణాలు చిన్నారి ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం 7 సంవత్సరాల బాబు అంటే ఖచ్చితంగా ఈ హైట్ లో ఉంటాడు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ మాత్రం మనం చూస్తుంటే 6-7 అడుగుల లోతు ఉంటున్నాయి. అక్కడ కూడా ఉండేటప్పుడు స్విమ్మింగ్ పూల్ ఏదైతే స్విమ్ చేసేటప్పుడు అక్కడ ఖచ్చితంగా పర్యవేక్షకులు అంతా ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు తీసుకున్నామా, టికెట్ టోకెన్ ఇచ్చి తీసుకున్నామా, తర్వాత వాళ్ళకి స్విమ్మింగ్ పూల్లో ఒక ట్యూబ్ కట్టి వదిలేసామా ఆ టైప్ లో వ్యవహరిస్తున్నారు తప్ప వాళ్ళకి ఖచ్చితంగా ఉండి వాళ్ళ పర్యవేక్షణ ఏ విధంగా స్విమ్ చేయాలి అలాంటివి ఏమి కూడా చెప్పకపోవడంతో వాళ్ళు వాటర్ తాగేసి ఈ విధంగా అస్వస్థకు గురై చనిపోతున్నటువంటి సందర్భాలు గతంలో చూస్తాం. తాజాగా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. మరి దీని మీద అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి. కేవలం సురేష్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.